శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నంది సర్కిల్లోని 100 అడుగుల స్తూపంపై జాతీయ జెండా రెపరెపలాడింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు నిర్వహించిన 1000 అడుగుల భారీ జాతీయ జెండా ర్యాలీకి జెండా ఊపి విద్యార్థులతో కలిసి తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నంది సర్కిల్లో జాతీయ జెండాకు వందనం చేసి శాంతికి ప్రతీకగా శాంతి కపోతాలను ఎగరవేశారు. వివిధ కళాశాలల విద్యార్థులు, మహిళలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కల్లూరు సుబ్బారావు వంటి మహనీయులు హిందూపురానికి చెందినవారు కావడం గర్వకారణమన్నారు. హిందూపురం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం వసుంధరాదేవి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం పట్టణంలోని టీబీ కాలనీలో నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద 8 మంది దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలు, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, బాలకృష్ణ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదువుకునే పిల్లలు కానీ ఎగ్జామ్స్ ఏమన్నా రాయడానికి అయితే ఇది చాలా సులభంగా ఉంది. ఈ బండితో మనము ఎంత దూరమైనా పోగలము. ఈ బండి కనీసము 1,25,000 రూపాయలు పడుతుంది. ఈ ఒక బండి ఇవ్వాలంటే మన ప్రభుత్వానికి దగ్గర బడ్జెట్ లేదు, కానీ కష్టపడి మన రాష్ట్ర చైర్మన్ సార్ గారు, మన కూటమి ప్రభుత్వము మాకు చాలా హెల్ప్ఫుల్గా మన బండి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ స్వాతంత్రం వచ్చింది. బండి మీద ఎక్కడైనా తిరగొచ్చు. మీకు మాకు అందరికి ఏమీ తేడా లేదు. మీరు మాకంటే మీరే తొందరగా ఫాస్ట్గా వెళ్తారు. కంగ్రాచులేషన్స్. జాబ్ సర్చింగ్లో ఉంటాను మేడం. డిగ్రీ కంప్లీటెడ్. సీఎం సారు, చంద్రబాబు నాయుడు సార్ గారు, నారాయణ స్వామి సార్ గారు, లోకేష్ సార్ గారు, బాలకృష్ణ సార్ గారు మేడం. కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ మేడం. వికలాంగులు అనేసి ఇంట్లోనే ఉండకుండా సకలాంగులతో సమానంగా వికలాంగులు కూడా ఏ దానికైనా ముందుండాలని నా కోరిక. సైకిల్ బైక్ ఇచ్చినప్పుడు మాకు ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు తొందరగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే బాలయ్య బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ ఫ్రీడమ్ ఫైటర్ని గుర్తు చేసుకుంటూ మన ఊరు వారు అయినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. రైల్వే ప్రాజెక్ట్ బాలకృష్ణ గారి డ్రీమ్ అండి. వారు సర్జరీ వల్ల రాలేకపోయారు. బట్ అందరూ 2 నెలలు పోస్ట్పోన్ చేద్దామంటే ఆయన ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు, వెళ్ళవలసిందే అని నన్ను పంపారండి. అసలు హిందూపురం అభివృద్ధి మా మామగారు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారండి. మా అన్నగారు చంద్రబాబు నాయుడు గారు విజన్, బాలకృష్ణ గారు కృషి, పట్టుదల, మీ అందరి సహకారంతో ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందండి.
చాలా మంది ఇక్కడ ఉన్నవారు వాళ్ళ ల్యాండ్స్ అన్నీ సాక్రిఫైస్ చేశారన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ రైల్వే రోడ్ జస్ట్ ద బిగినింగ్ అండి. ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి. మన లైక్ బ్యూటిఫికేషన్ ఆఫ్ హిందూపూర్, మిగతా రోడ్స్, డ్రైనేజ్, అవన్నీ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. హిందూపురం ఇస్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్. బాలకృష్ణ గారికి ఒకే ఒక ఎజెండా అండి, హిందూపురం ప్రజలు హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ప్రొవైడ్ చేయాలని లక్ష్యం ఉంది ఆయనకి. మీకు బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారికి మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతారండి. ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన వారందరూ మీకు అందరికీ స్పెషల్ ధన్యవాదాలు.